ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. అందరికీ స్వాగతం మన హరినామాశ్రయం సెషన్స్లోకి. ఇవాళ మనం చర్చించుకోబోయే టాపిక్, మనం మనశ్శాంతిగా మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఒక్క విషయానికి దూరంగా ఉండాలి. కేవలం ఈ ఒక్క విషయానికి మనం దూరంగా ఉండడం వల్ల శాంతంగా లేనటువంటి మనసుని శాంతపరుచుకోవచ్చు. ఆల్రెడీ శాంతంగా ఉన్నటువంటి మనసుని ప్రశాంతంగా అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. మనం చాలాసార్లు క్లాసులో చెప్పుకున్న విధంగానే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని పనులు చేసినా, ఏది చేసినా మన మనసుని శాంతంగా ఉంచుకోవడం కుదరదు. అది ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే ఈ ఒక్క పని చేసి, లేదా ఇదొక్కటి సాధించేసి, లేదా ఇదొక్కటి చేసేసిన తర్వాత నేను కొంచెం ప్రశాంతంగా ఉంచుదాం అనుకుంటాము. అలా అనుకునే లోపు మార్పు చెందిపోతుంటుంది. ఆ వస్తువులైనా మార్పు చెందుతుంటుంది, మన దేహంలోనే మార్పు చెందుద్ది, లేదా మన దేహము ఆ వస్తువులు బాగున్నప్పటికీ కూడా మన మనసులో ఇంకో వికారాలు వచ్చేస్తాయి. సో కాబట్టి ఎటువంటి స్థితి ఉన్నప్పటికి కూడా ఇది తాత్కాలికం అని తెలుసుకొని, హరి ఒక్కడే శాశ్వతం అని తెలుసుకొని హరి నామాన్ని పట్టుకున్నప్పుడు అప్పుడు న్యాచురల్గానే మనకు మనసు శాంతంగా ఉంటుంది. కాకపోతే ఇవాల్టి సెషన్లో మనం ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ తెలుసుకోబోతున్నాం. సో హరినామాన్ని జపిస్తున్నప్పుడు, హరినామాన్ని ఆశ్రయంగా తీసుకుంటున్నప్పుడు చేయకూడని పని ఒకటి ఉంది. కోర్స్ 4 నియమాలు అవి పాటించాలి. వాటితో పాటుగా ఇంకా కొంచెం మనం స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవ్వడానికి ఇంకా మన యొక్క సాధనని ఇంకా మనం స్టాండర్డ్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి చేయకూడనటువంటిది ఒకటి ఉందండి. అదే ఏంటంటే పరుల నింద. అంటే ఇతరులలో తప్పులను వెతికి చూడడం, దూషించడం. దీన్ని ఇంగ్లీష్‌లో ఫాల్ట్ ఫైండింగ్ టెండెన్సీ అంటారు. క్రిటిసైజింగ్ అదర్స్. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఇతరులలో లోపాలని, వాళ్ళలో ఫాల్ట్స్‌ని వెతికి చూడడం. ఇది అతి పెద్ద దూషణ అండి. కృష్ణ భగవానుడు కలియుగంలో చైతన్య మహాప్రభువుగా వచ్చిన తర్వాత జనులందరికీ హరినామాన్ని సంకీర్తన రూపంలో ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక కంక్లూజన్ ఏంటో తెలుసా? ఎవరైతే జీవితాంతం జస్ట్ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ వాళ్ళ జీవితం వాళ్ళ జీవితం మొత్తం హరినామంతో నింపేస్తారు, వాళ్ళని నేను గోలోకధామని స్వయంగా తీసుకెళ్తాను. ఒక్క కండిషన్ వాళ్ళు పాటిస్తే ఏంటి? ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూడా దూషించకుండా ఉండడం. అంటే వేరే వాళ్ళని మన ద్వారా బాధ పెట్టడం, అది చెయ్యకుండా ఉండడం.
ఈ ఒక్క కండిషన్ మనం ఫాలో అవ్వగలిగితే, ఇంక మన జీవితం ఎలా ఉంచుకున్నా గానీ హరినామాన్ని తీసుకుంటున్నప్పుడు, మనం వైకుంఠ గోలోకధామాలకు నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని చైతన్య మహాప్రభు చెప్పారు. ఆ చెప్పడం వెనక ఎంత అంతర్ధానం ఉందంటే, మనం ఎంత మనలో ఎంత టెండెన్సీ ఎంత అంటే మన మనసు ఎంత క్రిటికల్‌గా ఆలోచిస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఎంత విధంగా వేరే వాళ్ళని దూషించాలి, వేరే వాళ్ళని నిందించాలి, వేరే వాళ్ళ తప్పులు వెతకాలి అని మనం ఎంతగా అనుకుంటామో, అంతగా మన మనసు యాజిటేట్ అయిపోతుంది. అందుకే చైతన్య మహాప్రభు ఇంత స్ట్రిక్ట్‌గా చెప్పారు. ఈ ఒక్కటి ఫాలో అవ్వండి చాలని. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి వేదాల సారాంశాన్ని మొత్తం మనకు 8 శ్లోకాలలో ఇస్తారాయన. దానిని శిక్షాష్టకం అంటారు. శిక్ష అంటే అంటే శిక్షణ. అంటే మనకిచ్చేటువంటి విద్య. ఆ విద్య మొత్తాన్ని 8 పద్యాల్లో ఉంచుతారాయన. అందులో మూడవ పద్యం ఒకటుంటుంది. త్రినాదపి సునీచేనా తరూరపి సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనియా సదా హరిః. ఇందులో త్రినాదపి సునీచేన తరూరపి సహిష్ణున. త్రినాదపి సునీచేన అంటే మనకు ఉండాల్సినటువంటి హంబుల్‌నెస్, వినయం అనేది ఒక గడ్డిపోచలాగా ఉండాలని చెప్తారు. ఎంతో పెద్ద గాలి వస్తే పెద్ద పెద్ద చెట్టు, నా అంత చెట్టు ఎవరు లేరు అనుకున్నటువంటి చెట్టు వేరుతో సహా ఎగిరి అవతల పెడితే గడ్డిపోచ ఇలా బెండై మళ్ళీ పైకి లేస్తుంది. అంతగా అణిగిమణిగి ఉండాలి, మరి నిలబడాలి అని చెప్పి. అలాగే సహనంలో తరోరపి సహిష్ణున అంటే ఒక చెట్టు లాంటి సహనం ఉండాలంటారు. ఒక రాయి తీసుకొని చెట్టుకి విసిరితే నీకు పండు తిరిగిస్తుంది. మనం ఎండలో వెళ్లి, వానలో వెళ్ళినప్పుడు చెట్టు కింద ఉంటే తాను తడిచి తాను ఎండైనా గాని మనకు నీడనిస్తుంది, తడవకుండా చేస్తుంది. ఆఖరికి తను క్షీణిస్తున్నప్పుడు కూడా మనం దాన్ని నరికితే మన ఇంటికి వంట చెరుకు అంటే కట్టెలిచ్చి మనకి వంట చేసుకోవడానికి విధంగా ఉపయోగపడుతుంది. లేదంటే మన ఇంటికి వాసాల్లాగా మనం వాటి ఇల్లు నిర్మించుకోవచ్చు. ఈ విధంగా మనం ఏమి చేసినా చెట్టు మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అంటే మనం కొట్టినా, తిట్టినా, ఏం చేసినా అంత సహనంతో ఉండు అని చెప్తారు. అయితే ఈ సహనం అనే దానికి మన ఆచార్యులు ఏమంటారంటే, ముఖ్యంగా ఏ విషయంలో సహనం ఉండాలి అంటే, సహనం అంటే ఇలా కాదు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అంటే మనసులో అంతా ఉంచుకుంటాం. బయటికి మాత్రం సహనంగా ఉన్నాను. మనసులో మాత్రం మన మనం మదనం జరుగుతుంది మనలో మనకు. అలా కాదు. ఇలా గట్టిగా మనకు మనం బిగించుకొని ఉండడం. తన మీద నాకు కోపం సహనంగా ఉండాలి కాబట్టి ఏం చేయకూడదు. ఇలా కాదు. మన ఆచార్యులు అంటారు మనకు ఇతరులని ఇతరులతో ప్రజల్ప చేయకుండా ఉండడం. ప్రజల్ప అంటే ఏది పడితే అది మాట్లాడదు. ఏది పడితే అది చేయడం. నానా చెత్త విషయాలు మాట్లాడుకోవడం అన్నీ ఒక ఎత్తైతే, అలాంటి చెత్త విషయాలకి రారాజు ఏంటిది? వేరే వాళ్ళ గురించి చెడుగా వినడం, చెడుగా మాట్లాడడం, చెడుగా సంభాషించుకోవడం. వేరే వాళ్ళ గురించి తప్పుగా మనం ఆలోచించి చెప్పడం. అది అన్నిటికన్నా వర్స్ట్ కేస్ అన్నమాట. అంటే మనిషి సహనంలో కోల్పోవడానికి చేసింది ప్రజలు ఏది పడితే అది మాట్లాడడం అయితే. ఏది పడితే అది మాట్లాడి చివరికి తను యాజిటేట్ అవుతాడు. తను మనసులో విచలితవుతాడు. తర్వాత ఇంద్రియాలను విచలితం చేసుకుంటాడు. తర్వాత వేరే వాళ్ళని విచలితం చేస్తాడు. అలాంటి చేసేటువంటి విచలితం చేసేటువంటి ప్రజల్పాలు ఏవైతే నానా చెత్త మాటలు ఉంటాయో వాటిలో ముఖ్యమైనది వేరే వాళ్ళని దూషించడం. వేరే వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం వల్ల. వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని. అది రారాజన్నమాట. క్రిటిసైజింగ్ అదర్స్. వేరే వాళ్ళ గురించి దూషిస్తూ మాట్లాడటం. సో, దీని ద్వారా మనకు ఏం చెప్తారంటే ఆచార్యులు, మన మైండ్ అనేది వేరే వాళ్ళ గురించి మనం తప్పుగా అనగానే ఇమ్మీడియేట్‌గా యాజిటేట్ అయిపోద్దండి. చాలా యాజిటేట్ అయిపోద్ది. అంటే ఆహ్, విచలితమైపోద్ది. అది ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవచ్చు. మనకు శాస్త్రాల్లో చెప్తారు కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి మనం తప్పుగా అనుకుంటామో, దూషిస్తామో, వాళ్ళకున్నటువంటి కర్మలన్నీ మనకొస్తాయి. వాళ్ళకున్నటువంటి కర్మలన్నీ మనకొస్తాయి. మనకున్నటువంటి మంచి గుణాలన్నీ వాళ్ళకెళ్ళిపోతాయి. సో, కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవాలి. మనం నిజంగా క్రిటిసైజ్ చేయొచ్చా వేరే వాళ్ళని? మనకు అర్హత ఉందా?
మరి గురువులు లేదా మనకన్నా సుపీరియర్స్ పెద్దవారు అప్పుడప్పుడు మనల్ని నిందిస్తారు. "ఏంటి ఇలా చేసావు? ఇలా చేయకూడదు" అని మనల్ని అప్పుడప్పుడు క్రిటిసైజ్ చేస్తారు. మరి అది రాంగేనా అని డౌట్ రావచ్చు. పెద్దలు, ఆచార్యులు, గురువులు లేదా మన పైన ఉన్నటువంటి అధికారులు లేదా సుపీరియర్స్ లేదా మనకెవరైనా రక్షణ కల్పిస్తున్న వారు ఎవరైనా కానీ వారు మన బాగు కోరి మనం ఇంకా పైకి అభివృద్ధి చెందాలని, లేకపోతే మనం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎవరూ మందలించకపోతే మనం ఇంకా తప్పుదోవ పడతాం. వాడిని ఆ మార్గంలో వెళ్ళనీయకుండా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతోటి వాళ్ళకు క్రిటిసైజ్ చెయ్యాలని లేకుండా ఉన్నప్పటికీ కూడా మన బాగు కోసం ఒక మాటో, 2 మాటో, ఒక దెబ్బో, 2 దెబ్బలో వేసినప్పుడు అది ఈ కేటగరీలోకి రాదండి. అది ఉన్నతమైన కేటగరీ అది. అంటే తన స్వభావం కాని దాన్ని తను తెచ్చుకొని మనల్ని బాగు చేయడం కోసం అలా మారుస్తున్నాడంటే అది గురువు యొక్క లక్షణం. అలాంటిది క్రిటిసైజ్ కింద రాదు. కానీ ఎవరైతే ఎప్పుడైతే ఆ! నేనిప్పుడు నీకు హై పొజిషన్‌లో ఉన్నాను. కాబట్టి నాకు క్రిటిసైజ్ చేయాలి, నిన్ను బాగా తిట్టాలి, కొట్టాలని ఉంది. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది అని వాళ్ళ లోపల ఉన్నటువంటి అనర్థాలని వాటిని తీర్చుకోవడం కోసం వేరే వాళ్ళని ఈ మాటలు చెప్పి ఇలా చేసి ఇలా అంటున్నారంటే ఏది పడితే అది, ఏది పడితే అది అని వాళ్ళని ఆ సబార్డినేట్స్‌ని ఎక్కువగా అరుస్తూ తిడుతూ ఉన్నారు అంటే మరి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యులైపోతారు. వీళ్ళ కర్మను వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ మనసుని యాజిటేట్ చేసుకోవడంలో. కాబట్టి మన మనసుని యాజిటేట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం చేసుకునే విధంగా మనం మాట్లాడతామో, ఒక్కసారి మన మనసు గాని యాజిటేట్ అయిపోయిందంటే, అంటే విచలితం అయిపోయిందంటే, మనకున్నటువంటి 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ మనసుకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ 5 కూడా. ఈ మనసుకు కనెక్ట్ అయినటువంటి ఇంద్రియాలు కూడా ఎప్పుడైతే మనసు విచలితం చెందుతుందో, యాజిటేట్ అవుతుందో, ఇంద్రియాలు కూడా యాజిటేట్ అవుతాయి, విచలితం చెందుతాయి. అంటే ఇంకా ఎక్కువ తిట్టాలి వాళ్ళని. ఇంకా ఎక్కువ ఆ పని చేయాలి. ఇంకా ఎక్కువ కామంగా, ఇంకా ఎక్కువ కోపంగా, ఇంకా ఎక్కువ క్రోధంగా, ఇంకా ఎక్కువ లోభంగా ఇలా ఉండేలాగా ప్రయత్నిస్తారనమాట మనం. ఇలా ఉండేలాగా ప్రయత్నిస్తాం. కాబట్టి మనం ఇలా ఉండకూడదు. మన మనసుని ప్రతిసారి యాజిటేట్ చేసుకునే విధంగా. హ్మ్. దుఃఖేషు అనుద్విగ్నమన అని భగవద్గీతలో చెప్తారు. దుఃఖం వచ్చినప్పుడే నీ మనసుని అను అంటే అనవసరంగా యాజిటేట్ చేసుకోకు. అదెప్పుడు చాలా శాంతంగా ఉండాలి. దుఃఖం వచ్చినప్పుడే అంత కష్టంగా భరించి మరి శాంతంగా ఉంచుకోమని చెప్తే, మరి శాంతంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ గురించి పిచ్చి పిచ్చి అని చెప్పుకొని మాట్లాడి ఇంకా ఎందుకు మనం యాజిటేట్ చేసుకోవడం? అవసరం లేదు కదా! సో, కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ముఖ్యంగా ఎవరైతే హరినామాన్ని జపించడానికి పూనుకుంటున్నారో, హరినామాన్ని జపిస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అనుకుంటున్నారో, ఈ వేరే వాళ్ళని దూషించడం అన్నదానికి మనం కొంచెం దూరంగా ఉందామండి. సో, మనకొక ఆచార్యులున్నారు. ఈ దూషణలకి వేరే వాళ్ళలో తప్పుని చూడ్డానికి కూడా ఆయన తప్పు ఉన్నప్పటికి కూడా అందులో మంచి గుణాలు చూసేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆయన నామాచార్య హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ అని ఉన్నారు. ఆయన చైతన్య మహాప్రభు ఆయన్ని నామాచార్యులు చేశారు. ఆయన పుట్టింది ముస్లిం కుటుంబంలో అయినా నిరంతరం హరినామ జపం చేసేవారు. మనకు శాస్త్రంలో ఉంటుంది. బ్రహ్మదేవుడే తన తను ఒక చిన్న తప్పు చేయడం వల్ల బ్రహ్మ విమోహన లీలలో అది చాలా పెద్ద పాస్ట్ టైమ్. ఆ ఒక చిన్న తప్పు చేయడం వల్ల నా పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి చాలా వినయం పొజిషన్‌లో ఉండాలి. నేనెప్పుడు చాలా అంటే నేను ఏ పొజిషన్ తీసుకుంటే ఎప్పుడు హరినామాన్ని జపిస్తాను. ఏ పొజిషన్ తీసుకుంటే ఇంక నేనెప్పుడు హరిని పట్టుకుంటానో, అలాంటి నీచమైన ప్లేస్‌లోకెళ్ళిపోతాను అని చెప్పి ఒక యవ్వన వంశంలో పుడతారు. అంటే ముస్లింల కుటుంబాలలో. పుట్టిన తర్వాత అక్కడ ఉండి ఆయన హరినామం జపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడున్న ముస్లిములు వాళ్ళందరూ కూడా 22 మార్కెట్ ప్లేసులలో 22 మార్కెట్ ప్లేసులలో నువ్వెందుకు ఇలా హరినామం జపిస్తున్నావు అని కొడుతుంటే, మీరు నన్ను చంపేసినా గాని ఖండిత అని ఒక శ్లోకం రాస్తారు. శ్లోకం చెప్తారాయన. నా నా దేహాన్ని ముక్కలు ముక్కలు ఖండితం చేసినా కానీ, ఆ దేహంలో ఉన్న ప్రతి అణువు హరినామాన్ని పలుకుతూ ఉంటుంది. నేను హరినామాన్ని పలకకుండా ఉండలేను అంటారాయన. అలాంటి ఆయన తనకు రోజులో నిష్టంగా నియమంగా కొన్ని మాలలు జపిస్తాడన్నమాట. ఆ మాలలు జపించడం అయిపోయిన తర్వాతే ప్రసాదం తీసుకుంటారు. ఆ మాలలు ఎన్ని మాలలు తెలుసా? 192 రౌండ్స్. 192 మాలలు. అంటే అది జపించడానికి దాదాపుగా 24 గంటలు టైం పడుతుందాయనకి. అంటే 24 గంటలు జపం చేస్తుంటారు. అంటే ఆయన కొంచెం ఫాస్ట్‌గా చేసినప్పుడు 22 గంటలు టైం పడుతుంది. మిగిలినటువంటి 22, 23 గంటలు పట్టినప్పుడు మిగిలినటువంటి కొంత సమయాన్ని కాస్త ఆయన ఆయన తన కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాడు. ఆ టైంలోనే ప్రసాదం కూడా తీసుకుంటాడు కొంచెం. అంటే 192 మాలలు ఆయన జపించారు. అంటే 3,00,000 నామాలు. 3,00,000 హరినామాలు.
మేము అప్పుడప్పుడు ఏకాదశికి 1,00,000 నామాలు జపిస్తాం. 1,00,000 నామాలు అంటే 64 మాలలు. 64 మాలలంటే ఒక మాలలో 108 మంత్రాలుంటాయి. 108 మంత్రాలంటే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అంటే ఒక మంత్రం. ఆ మంత్రంలో 16 భగవన్నామాలుంటాయి. సో, ఒక మంత్రంలో 16 భగవన్నామాలుంటే 108 మంత్రాలు చెప్పినప్పుడు ఒక మాలవుతుంది. అలాంటిది 16 మాలలు చేయగా 64 మాలలు చేస్తే 64 మాలల్లో 1,00,000 నామాలుంటాయి భగవన్నామాలు. అలాంటి 3,00,000 నామాలు పలికేవారాయన. అంటే 192 మాలలు చేసేవారు. సో, అలాంటి ఆయన రామచంద్ర ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం, అరే! ఇంత పాపులారిటీ వస్తుంది దీనికి. ఇది నిజంగా నామాన్ని జపిస్తున్న విధంగానే ఉన్నాడా? లేదా అందరిని మోసం చేస్తున్నాడా? అతన్ని బట్టబయలు చెయ్యాలని చెప్పి అతని దగ్గరికి అతన్ని ఏ విధంగా అయినా గాని నేను జనాలందరిలో చెడుగా చూపించాలని చెప్పి అతని దగ్గరికి ఒక వేశ్యని పంపిస్తాడు. ఒక ప్రాస్టిట్యూట్‌ని. ఒక ప్రాస్టిట్యూట్‌ని పంపిస్తే హరిదాస్ ఠాకూర్ జపం చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి వరకు ఆయన జపం చేస్తూ ఉంటే, అర్ధరాత్రి పూట ఒక ప్రాస్టిట్యూట్ వస్తారు. ప్రాస్టిట్యూట్ అర్ధరాత్రి. అంటే మాయాదేవి డైరెక్ట్‌గా డోర్ తలుపే తడుతుంటుంది. అప్పుడు ఆయనంటారు, "ఓకే. నువ్వొచ్చావు. సో, నీ ఇష్టం, నీ అభిష్టానికి తగ్గట్టుగా నేను నడుచుకోవడం నా ఇంటికొచ్చావు కాబట్టి, ఇక్కడికొచ్చావు కాబట్టి, అది నాది విన్నపం. నేను ఖచ్చితంగా నీ కోరికలేవైనా అది ఫుల్‌ఫిల్ చేయాలి. ఒక చిన్న కండిషన్. నేను ప్రతిరోజు ఇన్ని మాలలు జపించుదామని అనుకుంటున్నాను. కావున ఈ మాలలు అయిపోయిన తర్వాత నేను నీ యొక్క కోరికని నేను ఫుల్‌ఫిల్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త ఇక్కడ కూర్చో" అని చెప్తారు. సరే అనుకుంటుంది ఆవిడ. నేనొచ్చిన పని సక్సెస్ అవుతుందని చెప్పి అక్కడ కూర్చుంటుంది. ఆయన మాలలు జపిస్తారు. 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. ఆవిడకి నిద్రొస్తుంది. నిద్రపోతూనే ఉంది. కానీ మంత్రం వినిపిస్తూనే ఉంది. తెల్లారిపోద్ది. ఆవిడ లేసి చూస్తది. అయ్యయ్యో! తెల్లారిపోయింది, తెల్లారిపోయింది ఏంటంటే, నేనేం చేద్దాను మాలలు కాలేదు. సరే నువ్వు రేపు రా అని చెప్తారు. సరే రేపొస్తాను. ఇవాల్టికి ఈ మాలలు ఇలాగే ఉంచుతావు అని చెప్పి ఆవిడ ఎళ్ళిపోతుంది. మళ్ళీ రేపొస్తారు సెకండ్ రోజు. సెకండ్ రోజు వచ్చినప్పుడు ఇవాళ కూడా నీ మాల తొందరగా కంప్లీట్ చేసుకుంటావంటే, నా మాల త్వరగానే కంప్లీట్ చేసుకుంటా. నువ్వు ఆడ కూర్చో అని చెప్తారు. ఆవిడ కూర్చుంటుంది. ఈయన మాల ఇలాగే జపిస్తూ ఉంటారు. సో, ఆ విధంగా రెండో రోజు గూడా అలాగే ఆవిడ నిద్రపోతూ ఉంటుంది. ఈయన మాత్రం మాల జపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా హరిదాస్ ఠాకూర్ మాల జపిస్తూ ఉంటారు. మూడవ రోజు కూడా ఆ ప్రాస్టిట్యూట్ వస్తారు. మూడవ రోజు కూడా ఆయన ఇదే విధంగా చెప్తారు. ఇదే విధంగా ఆయన ఇక్కడ కూర్చో అని చెప్పి నా మాలలున్నాయి. ఇవాళ మాత్రం ఖచ్చితంగా నీ మాలలు కంప్లీట్ అయిపోవాలి. ఇవాళ మాత్రం ఏదో ఒక విధంగా నేను మా మనిద్దరం ఇవాళ కలిసి ఉండాలి అని చెప్పిన తర్వాత అక్కడ ఆవిడ సరే ఇవాళ నేను ఏదో విధంగా ఫుల్‌ఫిల్ చేస్తాను నీ కోరిక అని చెప్పి ఆవిడ కూర్చోబెట్టిన తర్వాత ఆయన మళ్ళీ జపం చేయడం మొదలుపెడతారు. అయితే ఒక వండర్ జరుగుద్ది ఇవాళ. 3 రోజుల నుంచి కంటిన్యూస్‌గా ఒక శుద్ధ భక్తుడి యొక్క నోటి నుంచి ఆ హరినామాన్ని కంటిన్యూస్‌గా గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వినడం వల్ల ఆ ప్రాస్టిట్యూట్, ఆ వ్యభిచారి లోపల ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా పోతూ ఉంటాయి కొంచెంగా. మూడవ రోజు నాటికి పూర్తిగా అనర్థాలన్నీ పోయిన తర్వాత ఆవిడ తెలియకుండానే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని హరినామం పలుకుతుంటుంది ఆ ప్రాస్టిట్యూట్ కూడా. అంటే హరిదాస్ ఠాకూర్ ఏ విధంగా అయితే హరినామాన్ని పలికాడో, అదే విధంగా ఆ ప్రాస్టిట్యూట్ కూడా అదే విధంగా పలుకుతూ ఉంటుంది. తెలియకుండానే ఆవిడ కళ్ళల్లో నుంచి అలా కళ్ళు ధారలా అలా కన్నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. వెంటనే సాష్టాంగ ప్రణామం చేసేస్తదనమాట. ఎవరికి? మన హరిదాస్ ఠాకూర్‌కి. "నన్ను క్షమించు. నన్ను ఆ రామచంద్రకని పంపించారు" అని చెప్పి. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే, ఒక మంచివాడిలో మంచి లక్షణాల్ని చూడడం అంత కష్టమేం గాదు. ఎంత చెడ్డవాడైనా ఒకటో, రెండో లక్షణాలు చూస్తాడు. మంచివాళ్ళని ఇప్పుడు మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టి, వాడు ఎంత చెడ్డవాడైనా గాని, మనం ఎంత చెడ్డవాళ్ళమైనా గాని ఒకటో, రెండో కనిపిస్తాయి మనకు. సో, మంచి వాళ్ళలో మంచి లక్షణాలు చూడడం పెద్ద కష్టమేం కాదు. కానీ చెడ్డవాడిలో కూడా మంచి లక్షణాలు చూడడం కొంచెం కష్టమే. ఇంకా వాడు పూర్తిగా పతిత. వాడు పూర్తిగా ఫాలెన్. ఎందుకు పనికిరాడు. అలాంటి వాళ్ళు కూడా మంచి లక్షణాలు చూడాలంటే అది చాలా చాలా కష్టం. అంతకన్నా కష్టమైంది ఒక వ్యభిచారి ప్రాస్టిట్యూట్‌లో మంచి లక్షణాలు చూడడం అంటే అసలు ఉండనే ఉండవు. సో, అలాంటి ఆవిడలో కూడా హరిదాస్ ఠాకూర్ ఒక మంచి లక్షణాన్ని చూశాడు. ఏంటది? పంపించిన వారు రామచంద్రక అనేటువంటి ఒక ముస్లిం. అతను పంపించాడు. అతనిది తప్పు. ఇతను ఒక విల్లుకాడ ఒక బాణాన్ని విడిచినప్పుడు, ఆ బాణం ఏ విధంగా అయితే వస్తుందో, తిను కూడా బాణంలాగా వచ్చింది. తిన తప్పేమి లేదు. తిను మంచిదే అని చెప్పి, అలాంటి ఒక ప్రాస్టిట్యూట్ కూడా హరినామాన్ని ఇచ్చి, భగవంతుడి ప్రేమను తన హృదయంలో ఉన్న భగవంతుని ప్రేమను తనకు అందేలా చేశాడు.
భగవంతుడి యొక్క ప్రేమని కృపారూపంలో ఇవ్వకపోతే ఆ ప్రాస్టిట్యూట్ హరినామం జపించదు మన ఆచార్యులు అంటారు. ఆ తర్వాత ఆ హరిదాస్ ఠాకూరు ఆ రామచంద్రకని ఇలా చేస్తున్నాడని చెప్పి ఆ ప్లేస్‌ని వదిలిపెట్టయితే వెళ్ళిపోయాడు గానీ, ఆ ప్లేస్‌లో ఆవిడని ఉంచి, ఆ ప్రాస్టిట్యూట్‌ని ఉంచి, ఆవిడకి ఎదురుగా ఒక తులసి మొక్కని పెట్టి, "నువ్వు ఇక్కడే జపం చేసుకో" అంటే, "లేదు లేదు మీరే నా గురువు గారు. నేను మీ దగ్గరే ఉంటాను. మీకే సేవ చేస్తూ ఉంటానంటే, ఇదే నీకు ఇచ్చినటువంటి సేవ హరినామాన్ని జపిస్తూ ఉండు" అంటే, ఆవిడ కూడా 3,00,000 నామాలు చేయడం మొదలుపెట్టుద్ది. నీట్‌గా షేవింగ్ చేసుకుంటుంది. ఇక్కడ మూతికి గుండు కొట్టిచ్చేసుకుంటుంది పూర్తిగా. ఇప్పటికి కూడా మహాభక్తురాలుగా ఆవిడ విగ్రహాలుంటాయి అక్కడ మనం చూస్తే. అప్పుడు ఆ వ్యభిచారి యొక్క విగ్రహాలు. మనం వెళ్తే బంగ్లాదేశ్ గాని, వెస్ట్ బెంగాల్ గాని వెళ్ళినప్పుడైతే చూడొచ్చు. చూడండి. ఏ విధంగా భగవంతుడి యొక్క కృప ఏ విధంగా పడుతుందో. సో, ఇక్కడ మనం గుర్తించాల్సిందేంటంటే, హరిదాస్ ఠాకూర్ ఒక ప్రాస్టిట్యూట్‌ని కూడా క్రిటిసైజ్ చేయలేదు. ఎన్నో క్రిటిసైజ్ చేసే లక్షణాలు వాళ్ళలో ఉన్నప్పటికి కూడా. సో, కాబట్టి మనం ఇలా అనుకోకూడదు. ఆ! వాళ్ళలో మాకు తప్పులు దొరికాయి. నేను ఏదో ఒక విధంగా క్రిటిసైజ్ చేస్తాను అని. సో, హరిదాస్ ఠాకూర్ తనని క్రిటిసైజ్ చేయడానికి ఎన్నున్నప్పుడు కూడా క్రిటిసైజ్ చేయలేదు. సో, కాబట్టి మనకు క్రిటిసైజ్ చేయడానికి అవకాశాలు చాలా వస్తాయి. ఎవరైనా మన కాంపిటీషన్‌గా ఉన్నప్పుడు, లేదా ఎవరన్నా మనకు నచ్చింది చేయనప్పుడు, చూడు వాళ్ళు ఇలా చేశారు, నువ్వు ఇలా చేయలేదు. కాంపిటీషన్‌గా ఉన్నప్పుడు తనేం సాధించాడు, నేను సాధించాను మొత్తం. తనేం చేశాడు, మొత్తం నేనేం చేశాను, మొత్తం నేనే చేశాను. ఈ విధంగా మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి అదేంటిది ఒ ఒ వేరే వాళ్ళని కించపరిచి మనల్ని సుపీరియర్ చేసుకోవడం. అంటే వేరే వాళ్ళని తక్కువ చేసి మనల్ని ఎక్కువ చేసుకోవడం. అంటే మన గురించి మనం బూస్టింగ్ చేసుకోవడం. నేను కాదు చేశాను. నా అంతటి వారు ఎవరు లేరు అనే విధంగా చేయడం. సో, ఈ ఒక్క లక్షణాన్ని గాని పాటించినట్లయితే, నాకేదిచ్చినా గాని భగవంతుడి యొక్క కృప ద్వారే వచ్చింది. భగవంతుడి శక్తిస్తేనే జరిగింది. నా శక్తి ద్వారా నేనేం చేయలేను. భగవంతుడి శక్తిస్తేనే జరిగింది. ఈ సత్యాన్ని గాని ఎప్పుడు మనం తెలుసుకుంటూ, రివైండ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, నేచురల్‌గానే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పటికి కూడా మనం ఎలా ఉంటామంటే, ఓకే. భగవంతుడు ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఇలా అరేంజ్ చేశాడు. నేను కొంచెం వినయంగా ఉందాం. మనం కొంచెం వినయంగా ఉందాం. వేరే వాళ్ళు ఎప్పుడైనా మన ట్యూషన్‌కొచ్చినప్పుడు కూడా మేబీ నేను ఇదివరకు చేసినటువంటి కర్మ ప్రకారం ఇలా వచ్చారేమో! కులశేఖర ఆళ్వార్ ఒక పద్యం రాస్తారు. యద్భావ్యం తద్భవతు పూర్వకర్మానురూపం అని. అంటే యద్భావ్యం తద్భవతు. ఇదివరకు నేను చేసుకున్న కర్మలు ఎలా ఉన్నాయో అలాగే జరగనివ్వండి. కానీ నేను హరినామాన్ని పట్టుకుంటాను. ఆ హరి ఔషధాన్ని తీసుకుంటానిప్పుడు. వేరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను దూషించను. అది ఎంత పెద్ద కష్టమైనప్పటికి కూడా. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ రూపంలో నాకొచ్చి ఈ విధంగా నాకు శిక్షిస్తున్నాడు. ఓకే. నేను ఒకవేళ నాకు క్రిటికల్‌గా ఉంటే హరినామం జపించడానికి అలాంటి సిట్యుయేషన్, అలాంటి సర్కమ్‌స్టాన్స్‌లో ఉన్నప్పుడు కొంచెం పక్కకెళ్తాను. వేరే సిట్యుయేషన్ మార్చుకుంటాను. వేరే చోటుకెళ్తాను తప్ప, నా ప్రయత్నాలు మొదలుపెడతాను తప్ప, వేరే వాళ్ళని నేనేమి అనను. అలాంటి స్టేజ్‌లో ఒక వైష్ణవుడుంటాడండి. మనం భాగవతం గాని చూసినట్లయితే భాగవతంలో మీరు 'పరీక్షిత్ మహారాజుని' ఒక బ్రాహ్మణ బాలుడు శపించక 7 రోజులు నువ్వు చనిపోతావు అన్నప్పుడు, ఆ బ్రాహ్మణ బాలుడు చేసినటువంటి శాపాన్ని తిరిగి కొట్టే విధంగా, తిరిగి మళ్ళా బ్రాహ్మణ బాలుడికి శాపాన్ని పెట్టేంత శక్తి మన 'పరీక్షిత్ మహారాజుకుంది.' కానీ 'పరీక్షిత్ మహారాజు' ఏం చేస్తాడో తెలుసా? ఇది భగవంతుడు విధించినటువంటి విధి. నేను తీసుకుంటాను. నేను కౌంటర్ కర్స్ చెయ్యను. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది. భక్తులు ఎలా ఉంటారంటే, విప్రలబ్ధ, క్షిప్త, సప్త, హతాపి. హ్మ్. నాస్తి ప్రతికుర్వంతి తద్భక్త ప్రభవూపిః. అంటే భక్తులు నువ్వు హప్త, క్షిప్త, సప్త అంటే వాళ్ళని నువ్వు కొట్టినా, చంపినా, నాశనం చేసినా, వాళ్ళని ఇంకేం చేసినా గాని వాళ్ళు తిరిగి నీ పైన ప్రభావం వాళ్ళు తిరిగి నీ వైపు దూషణ తీసుకోరు. ఎందుకు? తద్భక్త ప్రభవూపిః. అంటే వాళ్ళకి శక్తి ఉన్నప్పటికి కూడా, వాళ్ళు నీ వైపు ప్రతీకారం తీసుకునే శక్తి ఉన్నప్పటికి కూడా వాళ్ళు ప్రతీకారం తీర్చుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒకటి నమ్ముతారు స్టాండర్డ్‌గా. ఏంటంటే నేను హరినామ షెల్టర్ తీసుకున్నాను. హరికి తెలియకుండా ఏది రాదు. ఇక్కడ తద్వారా ఎవరికైనా సొసైటీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటే, అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారేమో గానీ, తనకు తానుకి ఏదన్నా డ్యామేజ్ జరుగుతుందనుకుంటే, వాళ్ళెలా తీసుకుంటారంటే, హరి నాకు ఏదో ఒకటి విధంగా ఈ విధంగా అరేంజ్ చేశాడు అని హరి షెల్టర్ తీసుకుంటాడు. ఆ హరినామాన్ని ఇంకాస్త ప్యూరిఫై చేసుకునే విధంగా మార్చుకోవడానికి, ఇంకాస్త ఎక్కువ జపించడానికి మంచి వాతావరణం షిఫ్ట్ అవుతాడు తప్ప అక్కడి నుంచి వెళ్ళి, తిరిగి క్రిటిసైజ్ చేయడనమాట వాళ్ళని. దీనిని నిజమైన సహనం అంటారు. మనం అట్‌లీస్ట్ ఆ లెవెల్‌లో లేకున్నా గాని, మనం నార్మల్ పనులు చేసుకుంటున్నప్పుడైనా గాని, వేరే వాళ్ళ గురించి అనవసరంగా క్రిటిసైజ్ చేయకుండా ఉంటే చాలు. మనం ఆ లెవెల్‌లో లేకున్నా గాని. అది ఉత్తమ వైష్ణవులు ఉన్న లెవెల్ అది. అంటే అపకారికి నుపకారము విపరీతము గాదు సేయ. హ్మ్.
అపకారికి ఉపకారం ఉపకారికి ఉపకారం విపరీతము గాదు సేయ అపకారికి ఉపకారం నెపమన్నక చేయువాడు నేర్పరి సుమతి. అంటే ఎవరైనా మనకు ఉపకారం చేసినప్పుడు తిరిగి ఉపకారం చేయడం పెద్ద గొప్పదేం కాదు. కానీ మనకు ఎవరైనా అపకారం చేసినప్పుడు కూడా తిరిగి మనం ఉపకారం చేద్దాం అనుకుంటే అది చాలా కష్టతరమైంది. అది వైష్ణవ తత్వం. పరదుఃఖ దుఃఖి. వేరే వాళ్ళ దుఃఖాన్ని చూసి తను దుఃఖ పొందేవాడు. కానీ ఇక్కడ మనం ఆ లెవెల్‌లో లేకున్నా గానీ అట్‌లీస్ట్ మనం జస్ట్ నార్మల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు, మన జీవితం నడుపుతున్నప్పుడు, హరినామాన్ని జపిస్తున్నప్పుడు, అనవసరంగా వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలని, వేరే వాళ్ళని గురించి తీసుకొని వాటిని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళని మన డిస్కషన్‌లో ఉంచి, దాన్నేమంటారు వాళ్ళని ఈజీగా క్రిటిసైజ్ చేయడం. ఇలా చేయడం వల్ల అనవసరంగా మన ఎనర్జీని కోల్పోతున్నాం. మన మంచి క్వాలిటీస్‌ని వాళ్ళకిచ్చేస్తున్నాం. వాళ్ళ చెడు క్వాలిటీస్ మనం తీసుకుంటున్నాం. ఇలాంటిది చేయకుండా ఉండొద్దని చెప్తున్నారు. ఇలాంటివి చేయకుండా ఉండండి అని చెప్తున్నారు. ఎవరు? చైతన్య మహాప్రభు. జస్ట్ హరినామాన్ని జపిస్తూ ఈ ఒక్క క్వాలిటీని గాని, ఈ ఒక్క లక్షణాన్ని గాని అలవరపరుచుకుంటే, ఇతరులను దూషించకుండా ఉంటూ, ఎప్పుడు హరినామాన్ని తీసుకుంటే అలాంటి వారిని నేను తీసుకెళ్ళిపోతాను గోలోక వైకుంఠ ధామాలకని. కాబట్టి మనం ఈ నియమాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవుదాం. హరి, గురు, వైష్ణవుల యొక్క షెల్టర్ తీసుకుంటూ, హరినామాన్ని ఆశ్రయంతో తీసుకుంటూ, సో, ఈ లక్షణాలు అలవరుచుకుందాం. ఇతరుల యొక్క దూషణకి మన యొక్క మనశ్శాంతిని మన దగ్గరే ఉంచుకుందాం చెడిపేసుకోకుండా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై అనంత కోటి వైష్ణవ వృందకి జై నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై శ్రీల ప్రభుపాద్ కి జై హరే కృష్ణ.